హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం అన్లిమిటెడ్ ఏ వీడియోస్ని టెంపరీ మెయిల్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో టోటల్లీ ఫ్రీ, మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో మనం అన్లిమిటెడ్ చేసుకోవడానికి డిజైన్ అనే వెబ్సైట్కి వెళ్దాం. డిజైన్ ఏ అనేది చాలా మనకి కంప్లీట్లీ ఫ్రీ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ అనమాట. నేను జీమెయిల్తో సైన్ ఇన్ అయి చూపిస్తాను ఒకసారి మీకు. సో కంటిన్యూ విత్ జీమెయిల్ ఉంది, లేకుంటే మీరు టెంపరీ మెయిల్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరీ మెయిల్ ఎలా యూస్ చేయాలో వీడియో చివరిలో ఉంది, మీరు చివరి దాకా చూడండి. సో ప్రెజెంట్ నేను మెయిల్తో అయితే సైన్ ఇన్ అయిపోయాను. ప్రతి సైన్ ఇన్కి మనకి 300 క్రెడిట్స్ ఉంటాయి. ఇక్కడ 300 అయిపోతేనే మీకు టెంపరీ మెయిల్ యూస్ చేసుకోవచ్చు. సో 300 అయితే వచ్చాయి, చూసారా? సో వన్స్ మీకు 300 అయిపోయాయంటే మీరు ప్రొఫైల్కి వెళ్ళండి, కింద లాగౌట్ కొట్టండి, మరి వేరే టెంపరీ మెయిల్స్ అయితే లాగిన్ అవ్వండి. ఒకసారి టెంపరీ మెయిల్ ఎలా సెర్చ్ చేస్తారంటే టెంపో మెయిల్ అని కొట్టినా మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి టెంపరీ మెయిల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి. సో ప్రతి వెబ్సైట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 టెంపరీ మెయిల్స్ ఉంటాయి. 1 by 1 యూస్ చేసుకుంటే మీరు అన్లిమిటెడ్ క్రెడిట్స్ అయితే వస్తాయి ఇక్కడ. సో దాన్ని క్రియేట్ కొట్టాను. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలంటే ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ నుండి. సో నేను ఒకటి అప్లోడ్ చేసి చూపిస్తాను ఇమేజ్ ఇప్పుడు. సో ఇమేజ్ అప్లోడ్ చేసి కింద ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు షార్ట్ అయితే 9:16, లేకుంటే ఆర్జెంటల్ అయితే యూట్యూబ్ వీడియోలో అయితే 16:9 సెలెక్ట్ చేసుకోండి. నాది 16:9 సెలెక్ట్ చేసుకున్నా. సో జస్ట్ వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి. నేను సో క్రియేట్ ఏ గుడ్ సీన్ అని ఇచ్చేసాను. సో దీంట్లో మీరు వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అక్కడ ఆప్షన్ మోషన్ అని, అక్కడ కూడా ట్రై చేయొచ్చు. బట్ ఒక 10 క్రెడిట్స్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో ఏ వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఒక పర్టికులర్ పర్సన్కి. మీరు కొన్ని ఛానల్స్ చూస్తుంటారు ఏ క్యారెక్టర్స్తో వీడియోస్ క్రియేట్ చేయడం, అలాంటివి ఈ వెబ్సైట్లో చేసుకోవచ్చు అనమాట. సో నేను చూసాను ఇంతకుముందు 20 క్రెడిట్స్ యాక్చువల్గా వీడియోకి. ఒకవేళ ఏ వాయిస్ యూస్ చేసి మీరు చేసుకుంటే గిన ఒక ఇమేజ్కి వాయిస్ యాడ్ చేయాలంటే ఒక పర్సన్కి ఒక 10 క్రెడిట్స్ ఎక్కువ పే చేయాలి. సో డన్. నేను ప్రెజెంట్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి 20 క్రెడిట్స్తో నేనైతే కొట్టేశాను. సో ఒకసారి వాయిస్ చూద్దాం. మన వాయిస్ కూడా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎలాంటి వాయిస్ కావాలో. హాయ్ గైస్, ఎలా ఉన్నారని ఇచ్చాను. సో కింద చాలా ఆప్షన్స్ వస్తాయి. సో జనరేట్ కొడితే చూసారు మీకు 10 క్రెడిట్స్ అయితే మైనస్ అయిపోతాయి. మీరు ప్రతిసారి ఆడియో జనరేట్ చేస్తే 10 క్రెడిట్స్ అయితే మైనస్ అయిపోతాయి. సో ఆడియో అయితే జనరేట్ చేద్దాం ప్రెజెంట్. సో ఒక శాంపుల్ అయితే చేద్దాం. మనం ఇంతకుముందు వీడియో ఇచ్చింది కొంచెం టైం తీసుకుంటుంది. సో ప్యారలల్గా మనకు ఆడియో యూస్ చేసి ఎలా చేయాలో అది కూడా చూద్దాం. సో డన్. ఇప్పుడైతే ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నాను నేను. హీరో రామ్ చరణ్ది. సో డన్. నేనైతే ఒక హీరో రామ్ చరణ్ ఫోటో ఇచ్చి జస్ట్ చిన్న ఆడియో యాడ్ చేశాను. హాయ్ గైస్, ఎలా ఉన్నారని. చూద్దాం రామ్ చరణ్ ఎలా చెప్తారో లేదో. సో మనకి ఇమేజ్ లోడ్ అవుతుంది. సో డన్, లోడ్ అయిపోయింది. ఇప్పుడు 9:16 కాబట్టి ఇప్పుడు నేను ఆస్పెక్ట్ రేషియో చేంజెస్ చేసి సో ఓన్లీ ఫేస్ దాకా పెడుతున్నా. సో క్రాప్ కొట్టేసాను. సో క్రాప్ కొట్టేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ జెన్ 3 కావాలంటే మీరు కొంచెం ప్రో తీసుకోవాలి, బట్ జెన్ 2 యూస్ చేసుకోవాలంటే ఫ్రీగా చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఇక్కడ. సో జనరేట్ ఆడియో. సో ఇంతకుముందు మన వీడియోకి 20 క్రెడిట్స్ అయిపోయి ఇప్పుడు 30 క్రెడిట్స్ అయ్యాయి. సో చూద్దాం ఒకసారి మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు. సో డన్, మనకైతే అవుట్పుట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో 1 by 1 డౌన్లోడ్ చేసి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే అవుట్పుట్స్ చూద్దాం. ఇలా మీరైతే అన్లిమిటెడ్గా అయితే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకైతే 50 క్రెడిట్స్ అయిపోయాయి. చూద్దాం మనకి సో ఆడియోకి వీడియోకి ఎన్ని క్రెడిట్స్ అయితే మైనస్ అవుతున్నాయో. సో మీరు క్రెడిట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మీకు ఇమేజ్ జనరేట్ చేయడానికి. సో 5 క్రెడిట్స్, ఆడియోకి 10, సో వీడియోకి 20 ఇలా మీకు ఉంటుంది. ఇలా 300 అయిపోగానే మీరు టెంపరీ మెయిల్ యూస్ అయితే చేసుకోవచ్చు. సో ప్రొఫైల్కి వెళ్ళి సో ఇంతకుముందు లాగిన్ అయితే లాగౌట్ కొట్టండి. సో కింద సైన్ అప్ ఫర్ ఫ్రీ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. టెంపరీ మెయిల్కి వెళ్ళండి ఒకసారి మీరు. టెంపరీ మెయిల్ అనే వెబ్సైట్కి వెళ్ళి చాలా మెయిల్స్ అయితే ఉంటాయి మీకు టెంపరీ మెయిల్స్ వాడుకోవడానికి. ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వలేదంటే మళ్ళీ రిఫ్రెష్ కొట్టి ఇంకొక మెయిల్తో కూడా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే టెంపరీ మెయిల్తో వర్కౌట్ అవుతుంది. నేను ట్రై చేశాను ఆల్రెడీ. ఇప్పుడు మన అవుట్పుట్స్ చూద్దాం ఎలా వచ్చాయో. సో చాలా స్టన్నింగ్ వచ్చాయి. కింద లోగో వచ్చింది, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియో చివరిలో ఉంది, చూద్దాం మనం. సో చూడండి. సో 123apps.comకి వెళ్ళండి. మీ కింద రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే ఫైల్ లోగో రిమూవ్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని, మనం ఇంతకుముందు రోబోట్ అయితే క్రియేట్ చేసాం కదా, నేను ఆ సెలెక్ట్ చేసుకొని
సో ఎక్కడైతే మీకైతే లోగో కనిపిస్తుందో అక్కడ క్రాప్ చేయండి. బ్లర్ అయిపోతుంది మనకు. సో కొంచెం ఎక్స్టెండ్ చేసి సో డన్. మనకైతే బ్లర్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాము. సో కొంచెం బెటర్, ఇంతకుముందు అసలు చాలా బెటర్, 90% బెటర్ మనకు. సో డన్, సేవ్ చేసుకోండి. సో ఒకసారి చూద్దాం ఒకసారి మనం లోగో తీసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో. సో చూసారు కదా, ఆల్మోస్ట్ 90 to 95% అయితే మనకి వీడియో చాలా బాగుంది. ఇది ఫైనల్గా మన వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.